శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 31 బలిచక్రవర్తి పాతాళ గమనము. బాలుడు ఉపవీతుడైనాడు కదా, కాబట్టి వేదాధ్యయనానికి అర్హత పొందాడు. సమస్త వేదములు నెరిగిన కశ్యప మహర్షి, నాయనా వామా ఇలా కూర్చో అన్నాడు ఒక సుముహూర్తాన. ముద్దులకు వామండు పద్మాసనం వేసుకొని ఆది గురువైన తండ్రి ఎదుట కూర్చున్నాడు. కశ్యపుడు బాలునకు సాంగోపాంగంగా 4 వేదాలు నేర్పాడు. ఒకనాడు వామండు తండ్రితో, పితృదేవా, ఏ ఉపాయం వలన దేవతలకు పదప్రాప్తి కలుగుతుంది? భూభారహరణం కూడా ఏ ఉపాయం చేత కలుగుతుంది అని అడిగాడు. నాయనా వామన, ఏ మంత్రం నీకు సిద్ధినిస్తుందో ఆ వినాయక షడక్షర మంత్రమును నీకు ఉపదేశిస్తాను. ఏకాగ్రచిత్తంతో నువ్వు ఆ మంత్రంను జపిస్తే సర్వకారణ కారణుడు, సృష్టి స్థిత్యంతకారి, దయాళుడు, సర్వకామ్యములను సిద్ధింపచేసేవాడు అగు మహాగణపతి ప్రసన్నుడై నీకు అనేక వరాలు ప్రసాదిస్తాడు అని చెప్పి ఒక సుముహూర్తాన గణపతి సంబంధమైన మహామంత్రమును ఉపదేశించాడు. తండ్రికి నమస్కరించి అతని అనుజ్ఞను పొంది వామనుడు తపస్సు కొరకు వెళ్ళాడు. అలా వెళ్ళి విదర్భ దేశంలో ఒక అరణ్యంలో తపస్సుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రదేశం లతా పుష్ప గుల్మాదులతోనూ సాంద్ర వృక్ష సముదాయంతోనూ చక్కని సరస్సులతోనూ విరాజిల్లుతూ తపస్సుకు సర్వానుకూలంగా ఉంది. అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని సుభావహమైన గణేశ షడక్షర మహామంత్రమును నిష్ఠగా నిరాహార దీక్షతో 1 సంవత్సర కాలం జపించాడు. వామనుని తపస్సుకు మెచ్చి సిద్ధిబుద్ధి సమేతంగా మయూర వాహనాన్నెక్కి చక్కని తుండముతో 10 బాహువులతో రత్నమాలను ధరించి సర్పంతో కట్టబడిన నాభి ప్రదేశంతో గోమాత గోవత్సము దగ్గరికి వెళ్ళినట్టు ఆప్యాయంగా వామనుని ఎదుట సాక్షాత్కరించాడు గజాననుడు. సర్వ విఘ్న నివారకుడు, సర్వసిద్ధికరుడు అగు గజాన్ని ఇలా స్తుతించాడు వామండు. అవ్యక్తం వ్యక్తహేతుం నిగమనుతతనుం సర్వదేవాధిదేవం బ్రహ్మాండానామధీశం జగదుదయకరం సర్వవేదాంతవేద్యం మాయాతీతం స్వవేద్యం స్థితివిలయకరం సర్వవిద్యానిధానం సర్వేషం సర్వరూపం సకలభయహరం కామదం కాంతిరూపం తం వందే విఘ్నరాజం విధిహరమునిభిః సేవ్యమానం సనాగైః తేజోరాశిం త్రిసత్యం త్రిగుణరహితం తత్వమస్యాదిబోధ్యం భక్తేచ్ఛోపాత్తదేహం నిజజనసుఖదం తత్వబుద్ధిప్రకాశం సాంబాజ్యైః స్తూయమానం సకలతనుగతం భుక్తిముక్తిప్రదంతం. దీని భావం ఏమంటే, నిరాకార పరబ్రహ్మము అవ్యక్తం నుంచి వ్యక్తమును స్పష్టపరచుటకు కారణభూతుడు, వేదంచే స్మృతింపబడినవాడు, సర్వదేవతలకు సర్వాధిపతియు, బ్రహ్మాండములకు ప్రభువు, జగత్తు పుట్టుటకు కారణుడు, సర్వ వేదాంతములచే తెలియబడేవాడు, మాయకు అతీతుడు, తనను తానెరిగినవాడు, ఉనికి ఉపసంహారములకు కారణమైనవాడు, సర్వ విద్యలకు ఆధారమైనవాడు, సర్వేశ్వరుడు, సర్వరూపుడు, సమస్త భయములు పోగొట్టేవాడు, అన్ని కోరికలు తీర్చేవాడు, కాంతి స్వరూపుడు, బ్రహ్మ, ఈశ్వర్లు, మునులు మొదలైన వారిచే పూజింపబడేవాడు, నాగులచే పూజింపబడేవాడు, తేజోరాశియు, త్రిసత్య స్వరూపుడు, సత్వరజస్తమో గుణరహితుడు, తత్వమసి మొదలగు మనోవాక్యములచే తెలియబడువాడు, భక్తుల ధ్యాన అర్చనాదుల కొరకు రూపము ధరించినవాడు, నిజ భక్తులకు సుఖములనిచ్చేవాడు, తత్వబుద్ధి ప్రకాశకుడు, సాంబుడు మొదలగు వారిచే స్తుతింపబడినవాడు, సర్వుల దేహములందు నివసించేవాడును, భుక్తిని ముక్తిని ప్రసాదించేవాడు. విఘ్నరాజుకు నమస్సులు. వామనుని స్తుతికి ప్రసన్నుడై
దేవదేవుడకు వినాయకుడు, వత్సా, నీకేం కావాలో, ఏం వరం కావాలో కోరుకో, తప్పక ప్రసాదిస్తాను. నీ తపస్సుకు, నీవు చేసిన స్తోత్రమునకు ఎంతో సంతోషించాను అని సాదరంగా పలికాడు. దేవా, నువ్వు సర్వ జగత్తులకు ప్రభువైన వాడవు. నిన్ను తప్ప ఇంకెవరిని వరాలు కోరుతాను? నాకు ఎవరి వల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పరాజయం లేకుండానట్లును, నేను చేపట్టిన ఏ కార్యమైనను నిర్విఘ్నంగా కొనసాగినట్లును నాకు వరం ప్రసాదించు. విశ్వాదీశ, వినాయక, ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొందడానికి 100వ క్రతువు చేస్తున్నాడు. అతడు నన్ను శరణు పొందాడు. అతడికి ఎలాగ సిద్ధి కలుగుతుందో అలాగ చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని వామనుడు వినాయకునకు విన్నవించాడు. ఓ సువ్రతుడా, నన్ను భజించిన వారు చిన్నదైనా పెద్దదైనా ఏది కోరుకుంటే అది వారికి తప్పక సిద్ధిస్తుంది. నీకు శుభమగుగాక అని చెప్పి అంతర్ధానమయ్యాడు వినాయకుడు. పిమ్మట వామనుడు కాశ్మీర మణులతో నిర్మితమైన 4 భుజములు, 3 నేత్రములు, దీర్ఘతుండము, అభయ వరద హస్తములతో విరాజిల్లుతున్నటువంటిని, స్మరణ మాత్రంనే వరాలిచ్చినటువంటిని, పూజా మాత్రంనే సకల కార్యసిద్ధిని కలిగించేటటువంటిని వినాయకుని సుందర విగ్రహంను రూపొందించి దానిని ప్రతిష్ఠించి రత్నాలు పొదిగిన బంగారు గోడతో చుట్టూ ప్రాకారంను నిర్మించాడు. నిత్య పూజల కోసం ఒక బ్రాహ్మణ్ణి నియమించాడు. బ్రాహ్మణ్ణి జీవన భృతి కోసం ఒక అగ్రహారం దానం చేశాడు. అతడికి కొంత ధనమునిచ్చి స్వగృహమును చేరుకుని తండ్రికి నమస్కరించి జరిగిన వృత్తాంతం అంతా విన్నవించాడు. తదుపరి తండ్రి ఆజ్ఞను పొంది దండం, దర్భాసనం, మెడలో మెరిసిపోతున్న యజ్ఞోపవీతంతో బలిచక్రవర్తి యజ్ఞవాటికకు వెళ్ళాడు. ఆ వచ్చిన పొట్టి వటువును చూసి అక్కడున్న మునులు, ఇంతటి తేజోమయుడగు వటువును ఎక్కడా చూడలేదు అంటూ ఆశ్చర్యపోయారు. బలిచక్రవర్తి తటాలున లేచి వెళ్ళి పొట్టివటుకు నమస్కరించి, స్వామి, తామెవరు? తామెక్కడి నుండి ఇటు విచ్చేశారు? తమకేం కావాలి? సెలవియ్యండి. తమ తల్లిదండ్రులెవరు? తమ నివాసమేది అని అడిగాడు. రాజా, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, నాకు నాథుడెవడూ లేడు. నేను 3 లోకాల్లో నివసిస్తూ ఉంటాను. నిన్ను 3 అడుగులు యాచించడానికి వచ్చాను. నీకు శక్తి ఉంటే ఆ 3 అడుగులు నాకు దానం చేయమని కోరుతున్నాను అన్నాడు. బాలుని ముద్దు మాటలకు ముచ్చటపడి జాలుగొని 3 అడుగులు ఇవ్వడానికి బలి సిద్ధపడుతూ ఉండగా శుక్రాచార్యుడు అడ్డుపడి, వద్దు రాజా, వద్దు, తొందరపడకు. ఇతడు బ్రాహ్మణ బాలుడు కాదు, కపట వటు వేషధారి అయిన వచ్చిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సుమా. 3 అడుగుల మీషతో 3 లోకాలను తన మట్టు కింద మట్టి పెడతాడు. జాగ్రత్త, నీకు నిజం చెప్తున్నాను, నా మాట నమ్ము అని శుక్రాచార్యుడు బలిని వారించడానికి బహుదా ప్రయత్నించాడు. కానీ బలిచక్రవర్తి బాలునికి 3 అడుగులు దానం చేయడానికి ధారాపాత్ర చేతబూనాడు. పాత్ర నుండి నీరు బయటికి రాకుండా శుక్రాచార్యుడు ధారాపాత్ర కొమ్ముకు అడ్డుగా నిలిచాడు. వామనుడు ఒక చిన్న పుల్లతో జారీ కొమ్మును పొడిచాడు. దానితో శుక్రాచార్యుని ఒక కన్ను పోయి అతడు బయటపడ్డాడు. బలి వామన్ చేతిలో నీళ్లు ధారపోశాడు. వామనుడు శ్రీ గణేశుని స్మరించి వృద్ధి చెందాడు. ఒక పాదంతో అంతరిక్షాన్ని ఆక్రమించాడు, 2వ పాదంతో భూమిని ఆక్రమించాడు. తర్వాత బలి, ఇక ఈ ధారాతలం నుంచి నువ్వు వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు బలి వామనునకు నమస్కరించి, నారాయణ, నిన్ను విడిచి నేనెక్కడికి పోగలనయ్యా అని అడిగాడు. బలి, ఇంద్రుడు నన్ను శరణు పొందాడు, అతణ్ణి కాదనలేను. నువ్వు నా భక్తుడవు, నిన్నూ కాదనలేను అంటూ తన పవిత్రమైన పాదాన్ని బలి శిరస్సుపై ఉంచాడు త్రివిక్రమ రూపం దాల్చిన శ్రీహరి. ఇంద్ర పదవి కన్నా మిన్నయైన సర్వ పాపక్షయకరమగు శ్రీహరి పాదమును తన శిరస్సుపై వహించే అదృష్టమును పొందాడు బలి. బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి వామన రూపం ధరించిన శ్రీమన్నారాయణ్ణి స్తుతించారు. దేవదుందుబులు మోగాయి. దేవతలు పూలవాన కురిపించారు. అనంత విక్రముడగు వామనుడు అంతర్ధానమయ్యాడు. పిమ్మట ఎవరి తావులకు వారు మరలిపోయారు. బలి పాతాళానికి వెళ్ళిపోయాడు. 31వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 32. శమీ మహత్యం. కీర్తి అనే రాజపత్ని కథ.
శమీపత్ర పూజనం శమీ మహిమను సాక్షాత్తు గజానుండే బ్రహ్మకు చెబుతున్నాడు. చతురానన, శమీపత్ర మహిమ గురించి నీకు చెబుతాను, సావధానంగా విను. కోటి యజ్ఞాలు గాని, కోటి జపాలు గాని, కోటి దానాలు గాని, ఇతరములైన ఏ వస్తువుల చేతనైనను చేయు పూజలు గాని నాకు శమీపత్రం చేయు పూజకు సాటిరావు. శమీ అన్న పదము ఉచ్చరించినంత మాత్రాన్నే మానసిక, వాచిక, కాయిక రుగ్మతలన్నీ పోతాయి. శమీపత్రం స్పృశిస్తే చాలు, సర్వ కార్యాలు ఏ విఘ్నాలు లేకుండా సఫలమవుతాయి. ఆయుర్వృద్ధి, జ్ఞాన వృద్ధి కలుగుతాయి. సర్వపాపాలు నశిస్తాయి. కోరిన కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఇందు సందేహం ఏ మాత్రమునూ లేదు. ఇందుకు సంబంధించిన పురాతన కథ వ్యాసమునీంద్రుల కోరికపై బ్రహ్మ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, నాదా, గజానునకు సమీపత్ర పూజ అంటే ఎందుకంత ఇష్టం? అప్పుడు పరమేశ్వరుడు, ప్రియా, చెప్తున్నాను విను అని కథ చెప్తున్నాడు. పూర్వం ప్రియవ్రతుడనే రాజు ఉండేవాడు. అతడు బుద్ధిమంతుడు, సత్యవంతుడు, ధర్మబుద్ధి గలవాడు, సువ్రతుడు, మంచి తేజోవంతుడు, వదాన్యుడు, వేదశాస్త్ర సారమెరిగినవాడు, చతురంగ బలోపేతుడు, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించేవాడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్య కీర్తి, రెండవ భార్య ప్రభ. అతనికి ధూర్తుడు, కుశలుడు అనే 2 మంత్రులు ఉన్నారు. 2 మంచి చతురులు. వారు ప్రభ పెట్టిన ప్రలోభాలకు లోనై ఆమెపై రాజుకు మోజు పెరిగేటట్లు చేశారు. ఎన్నో సద్గుణాలున్న రాజు చిన్న భార్య ప్రభపై ఎక్కువగా మక్కువ పెంచుకున్నాడు. కామ పరవశుడై రాత్రనక పగలనక ఆమెతోనే రమిస్తూ వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆమెని విడిచి ఉండలేని స్థితికి దిగజారాడు. పెద్ద భార్య కీర్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాక ఆమె పేరెత్తుతేనే మండిపడేవాడు. చిన్న భార్య ప్రభకు ఒక కొడుకు పుట్టాడు. బాలునికి బారసార నామకరణ మహోత్సవం ఘనంగా జరిపించాడు రాజు. బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చాడు. పరాక్రమంలో తండ్రిని మించిన వాడయ్యాడు. పిల్లవానికి యుక్త వయస్సు రాగానే పాంచాల రాజు కూతురుతో వివాహం చేశాడు రాజు. పెద్ద భార్య కీర్తి రాజు చేత, సపత్ని చేత అవమానించబడి అనేక అగచాట్ల పాలైంది. ఆమె తన మందిరంలో విచారంతో కుమిలిపోతూ అమితంగా దుఃఖిస్తూ, నేను ఎవరిని శరణు పొందాలి? నా ఈ శోకాన్ని ఎవరు పోగొడతారు? భర్త భార్యను సరిగా చూడకపోతే ఇతరులు ఆమెను ఏం గౌరవిస్తారు? అలా అవమానం పాలైన వనిత జీవించి ఏం లాభం అని చింతిస్తూ తన దేహాన్ని శుష్కింపచేసింది. విషం తాగి చనిపోవడమా, లేక బావిలో దూకి ప్రాణాలు కోల్పోవడమా అని ఆమె జీవితంపై విరక్తి చెంది డోలాయమాన పరిస్థితిలో ఉండగా దైవవశాత్తు ఆ సమయానికి దేవలుడనే బ్రాహ్మణోత్తముడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను ఓదార్చి సర్వక్లేశహరము, సర్వకామప్రదము అగు అర్కవృక్షపు వేరుతో చేయబడిన గజాన్ని విగ్రహమును ఆమెకు బహుకరించాడు. ఆమె స్నానం చేసి పరిశుద్ధురాలై ఇంద్రియ నిగ్రహంతో ఆ విగ్రహాన్ని పూజించసాగింది. హరిని, అంబికను, ఆదిత్యుని, విరించిని, సర్వులచే పూజింపబడేవాడు, ఆది పూజలు అందుకునేవాడు అగు గణేశుని ఆమె ఉపాసించడం మొదలుపెట్టింది. ఏకం సత్ అను వాస్తవం నెరిగిన వారికి ఈ 5 భేదము గోచరించదు. అట్టి భేదబుద్ధి గలవానికి నరకమే ప్రాప్తిస్తుంది. సంపూర్ణానంద స్వరూపుడైన పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ తన విచ్ఛామాత్రం చేత లోకానుగ్రహ కాంక్షతో 5గా భాషిస్తున్నాడు. ఒకే ఒక్కడు తండ్రిగాను, పుత్రునిగాను, మేనమామగాను పిలువబడుతున్నాడు కదా. అలాగే ఆమె అమిత భక్తితో శ్రీ గణపతికి షోడశోపచార పూజ చేసి దూర్వాయుగ్మములతోనూ అనేక విధాలైన పుష్పములతోనూ పుష్కలంగా పూజించింది. ధూపదీప నైవేద్యాలు సమర్పించింది. దోసిలగ్గి గజాన్ని ఇలా ప్రార్థించింది. త్వమేవ జగదాధారః త్వమేవ సర్వకారణం త్వమేవ బ్రహ్మా విష్ణుశ్చ బృహద్భానుస్త్వమేవ హి చంద్రో యమో వైశ్రవణో వరుణో వాయురేవ చ త్వమేవ సాగరా నద్యో లతా కుసుమ సంహతిః సుఖం దుఃఖం తయోర్హేతుః త్వం నాశస్త్వం విమోచకః ఇష్టావిఘ్నకరో నిత్యం
महाविघ्नकरो विराट् त्वमेव पुत्रलक्ष्मीदः त्वमेव सर्वकामधुक् त्वमेव विश्वयोनिश्च त्वमेव विश्वहारकः त्वमेव प्रकृतिस्त्वं वै पुरुषो निर्गुणो महान् त्वमेव शिशिरूपेण सर्वमाप्यायसे जगत् त्वमेव भूतभव्यं च भाविभावात्मकस्वराट् शरण्यः सर्वभूतानां शत्रूणां तापनः परः कर्मकाण्डपरो यज्वा ज्ञानकाण्डपरः शुचिः सर्ववेत्ता सर्वविधिः सर्वसाक्षी च सर्वगः सर्वव्यापी सर्वविष्णुः सर्वसत्यमयः प्रभुः सर्वमायामयः सर्वमन्त्रतन्त्रविधानवित् विनायक उवाच फलश्रुतिः इदं स्तोत्रं पठेद्यस्तु मम सन्तोषकारणं तस्य वश्यो भवेद्राजा किमन्यः प्राकृतो जनः। దీని అర్థం ఏమంటే, దేవదేవ గజానన, నీవే జగదాధారుడవు, సమస్త సృష్టికి నీవే కారణభూతుడవు, నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే అగ్నివి, చంద్రుడవు, యముడవు, కుబేరుడవు, వరుణుడవు, వాయువు నీవే, సాగరములు నదులు నీవే, లతా పుష్పముల సముదాయము కూడా నీవే, సుఖదుఖాల హేతువు నీవే. ముందుగా నిన్ను కొలవకపోతే యజ్ఞమునకు విఘ్నములు కలిగించేవాడవు, విఘ్నములను తొలగించేవాడవు, విరాట్ స్వరూపుడవు. విరాట్ అనగా బ్రహ్మాండాత్మక స్థూల దేహాభిమాని అయిన ఆది పురుషుడు. పుత్రులను సంపదలను ఇచ్చువాడవు నీవే, అన్ని కోరికలు తీర్చే కామధేనువు నీవే, బ్రహ్మవు నీవే, విశ్వంను హరించేవాడువు నీవే, నీవే ప్రకృతివి, నీవే పురుషుడవు కూడాను. నీవు నిర్గుండవు, పూజనీయుడవు, చంద్రుని రూపంలో వెన్నెలు కురిపిస్తూ జగత్తునందు సర్వులకు ఆనందదాయకుడు. గతించిన కాలమును రానున్న కాలమును కూడా నీవే, భావి భావాత్మిక బ్రహ్మవు నీవే, సర్వభూతములకు శరణ్యుడవు, శత్రువులను తప్పింపచేయువాడవు నీవే. పూర్వ మీమాంసకులకు నీవు యజ్ఞకర్తవు, ఉత్తర మీమాంసకులకు నీవు జ్ఞానస్వరూపుడవు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, సర్వ విధులకు నీవే ప్రభువు, సర్వ సాక్షివి, అందరిలోనూ ఉండేవాడవు నీవే, సర్వవ్యాపివి, విష్ణువు, సర్వ సత్యమయుడవు, సర్వులకు ప్రభువువు, సర్వమాయామయుడవు, సర్వ మంత్రతంత్ర విధానములను ఎరిగిన వాడవు. ఫలశ్రుతి. వినాయకుడు ఈ విధంగా పలుకుచున్నాడు: నాకు సంతోషదాయకమదు ఈ స్తోత్రమును ఎవడు పఠిస్తాడో వానికి రాజు వశమవుతాడు, ఇతరుల విషయం వేరే చెప్పాలా అని అన్నారు. 32వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 33. మృతి చెందిన బాలుడు తిరిగి బ్రతుకుట. కీర్తి ప్రతిదినం వినాయక స్వామిని కొలుస్తూ వచ్చింది. ఒకనాడు ఆమె శ్రేయస్సును కోరే ఒక సఖురాలు జ్యేష్ఠ మాసంలో ఒకానొక రోజున కొన్ని దూర్వాంకురములు చాలా ఎక్కువగా శమీపత్రిని తీసుకుని వచ్చి కీర్తితో, అమ్మా, వీటితో పూజ చేస్తే వినాయకుడు సంప్రీతుడై నీ అభీష్టములు తీరుస్తాడు అని చెప్పింది. కీర్తికి వినాయకుడంటే విపరీతమైన భక్తి కాబట్టి ఆమె రెట్టించిన ఉత్సాహంతో 1 సంవత్సర కాలం స్వామిని శమీపత్రములతో విశేషంగా పూజించింది. స్వామి సంతుష్టికి పాత్రురాలైంది. ఒకనాటి రాత్రి ఆమెకి స్వప్నంలో తేజస్వంతమైన ఒక మహాభూతం కనబడింది. ఆ మహాభూతం కీర్తితో ఇలా చెప్పింది: నీ భర్త నీకు వసుడవుతాడు, అతని వల్ల నీకు అమిత బలవంతుడు, అందగాడు, నా ఎడల భక్తి గలవాడు అయిన పుత్రరత్నం కలుగుతాడు. పిల్లవాడు 4వ ఏట విషాన్నం తినడం వల్ల మృత్యువాత పడతాడు. అయితే అతడు అతి త్వరలోనే గృత్సమధుడనే విప్రోత్తముని దయవలన తిరిగి బ్రతుకుతాడు. సింహాసనం అధిష్ఠించి
ధర్మబుద్ధితో రాజకార్యములను కడు సామర్థ్యవంతంగా నిర్వర్తిస్తాడు. దీర్ఘాయుష్మంతుడై చిరకాలం రాజ్యపాలన చేస్తాడు. మహాగణపతికి సంతోషదాయకమైన నీవు చేసిన శ్లోకాష్టకమును ఎవడు భక్తి శ్రద్ధలతో పఠిస్తాడో వాడికి రాజు సైతం వసుడవుతాడు. ఇతరుల మాట వేరే చెప్పాలా? అట్టి సుకృతి పుత్రవంతుడు ధనవంతుడు అవుతాడు. గణపతిపై సడలని భక్తితో చివరకు మోక్షమును కూడా పొందుతాడు అని చెప్పి ఆ తేజోమూర్తి ఆమె స్వప్నంలోనే అంతర్ధానమైనాడు. ఆమె మేల్కొని తనకు వచ్చిన కలకు ఆశ్చర్యపోయి శ్రీకరుడు, శుభకరుడు, క్షేమంకరుడు, దీనబాంధవుడు అయిన మహాగణపతి నాపై కృప చూపాడు. అభాగ్యురాలనైన నాపై వినాయక స్వామి దయచూపి స్వప్న దర్శనమిచ్చాడు అని ఆమె ఎంతో సంతోషించింది. తెల్లవారగానే ఆమె స్నానం చేసి శుచి అయి పరమానందంతో పరమ భక్తితో వరప్రదాతయగు గణపతిని పూజించింది. ప్రతిదినం ఇలాగే పురోహితుని రావించి స్వామిని అర్చిస్తూ వచ్చింది. గణనాథుని ధ్యానిస్తూ గణేశనామమాలికను పఠిస్తూ నిత్యం స్వామిని పూజిస్తూ స్వామిపై సంపూర్ణ భారం ఉంచి మంచి రోజు కోసం ఎదురు చూస్తూ రోజులు గడుస్తున్నాయి. ఎంత తీపి పదార్థమైనా అదే పనిగా తింటూ ఉంటే తినగా వెగటు పుట్టక మానదు. అదేవిధంగా రాజుకు ప్రభపై మోజు సన్నగిలుతూ వచ్చింది. ప్రభ నిష్ప్రభ అయింది. రోజుకు ఆమె కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ కృశించిపోయాయి. ఆమెలోని నవకం నాజూకుతనం నశించిపోయాయి. ఆమె వికారపు రూపం చూసి ఆమెను విడిచిపెట్టాడు రాజు. గణపతి నిత్యోపాసన వల్లను తపస్సు వల్లను అన్నింటినీ మించి గణనాథుని కటాక్షం వల్లను కీర్తి తేజస్సు హెచ్చింది. స్వామి దయ వల్ల రాజు ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ప్రేమిస్తూ పర్యంకంపై పరుండబెట్టి ఆమెకు శయ్యాసుఖమునిస్తూ ఆమెతో సుఖజీవనం గడుపుతూ వచ్చాడు. ఆమె యొక్క వియోగం క్షణం కూడా సహించలేకపోయేవాడు రాజు. గణనాథుని కర్ణ వలన కీర్తి గర్భం దాల్చింది. నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తాన ఆమె సుపుత్రిని ప్రసవించింది. మహారాజు జ్యోతిశాస్త్ర తల్లజుల్తే పిల్లవానికి జాతక చక్రం వేయించాడు. పుత్రోత్సాహం చేశాడు. బ్రాహ్మణులకు భూరి దానాలిచ్చాడు. గణపతి అనుగ్రహం వలన కలిగిన బాలునకు క్షిప్ర ప్రసాదనుడు అని పేరు పెట్టాడు. నానాలంకారములతో శోభిల్తున్న ముద్దుల తనయం చూసి రాజదంపతులు మురిసిపోవడం చూసి ప్రభ ఓర్వలేకపోయింది. ఆమెకు కీర్తిపై అసూయ పెరిగింది. అమాయకురాలైన ఆమెపై కక్ష కట్టింది. జ్యేష్ఠురాలి కుమారుడు కాబట్టి వీడే తప్పక రాజవుతాడు. కాబట్టి ఈ బాలుణ్ణి ఎలాగైనా అంతం చెయ్యాలన్న దుర్బుద్ధి కలిగింది. ప్రభ బాలుని లాలిస్తున్నట్టు నటించి కపట ప్రేమను ప్రకటిస్తూ ఆ చిన్నారిని చేరదీసి విషం కలిపిన పెరుగన్నం పెట్టింది. అభం శుభం తెలియని రాజు పాపం పుణ్యం కార్పణ్యం కౌటిల్యం కుశల్యం కుతంత్రం ఎరుగని ఆ 4 ఏళ్ల పసిపిల్లవాడు అందరూ పినతల్లి పెట్టిన పెరుగన్నం తిన్నారు. విలవిలా కొట్టుకున్నాడు పిల్లవాడు. కళ్ళు తేలవేశాడు. ప్రభ బిగ్గరగా అరిచింది. అది విని కీర్తి చప్పున అక్కడకు వచ్చి బాలుణ్ణి చూసి బోరును విలపిస్తూ భర్త దగ్గరకు వెళ్లి ప్రభ చేసిన ఘాతుక చర్య తెలిపి వెక్కి ఏడవసాగింది. రాజవైద్యులను రప్పించాడు రాజు. వైద్యులు పసివాడిని పరీక్షించి చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోయింది. దుర్మార్గురాలు ప్రభ చేసిన దుశ్చర్యకు రాజు మండిపడి ఆమెను ఇంటి నుంచి దూరంగా గెంటివేశాడు. కీర్తి బాలుణ్ణి తన భుజంపై వేసుకుని ఏకధారగా ఏడుస్తూ తన సకురాండ్రు వెంటరాగా అరణ్యవాసులకు మునిజనులతో ఏ మహాత్ముడైనా తనపై జాలిగొని ముక్కు పచ్చలారని తన ముద్దులు బిడ్డను బ్రతికించకపోతాడా అన్న కొండంత ఆశతో అడవికి వెళ్ళింది. అక్కడ ఒక చోట బాలుణ్ణి ఒడిలో ఉంచుకుని అంతులేని శోకంతో కృషించిపోతూ కూర్చుంది. దైవం అనుకూలిస్తే అసాధ్యములు కూడా సుసాధ్యమవుతాయి. దైవకృప వలన సాధు పుంగవుడు అపర ఆదిత్యుని వలె ప్రకాశిస్తున్న ముని పుంగవుడు గణేశ భక్తుల్లో శ్రేష్ఠుడు గొప్ప తాపసి మంత్రద్రష్ట అయిన గృత్సమదుడు ఆ దారిని వెళుతూ బిడ్డ కోసం ఆక్రందిస్తూ కూర్చున్న కీర్తి దగ్గరకు వచ్చాడు.
ఆ మహానుభావునకు కీర్తి ప్రణమిల్లింది. దోసులిగ్గి, స్వామి మీరు సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు, తమకు తెలియని విషయాలు లేవు. శ్రీ గణనాథుని వరప్రసాదంగా పుట్టిన 4 ఏండ్ల నా పసికందుని ప్రభ అనే నా సవతి నిష్కారణంగా నాపై పెంచుకున్న అసూయతో ఘాతుకానికి పాల్పడి విషం కలిపిన అన్నం ఈ పసివాడికి తినిపించి వీడి ప్రాణాలు తీసింది. తాపసుల దర్శనం వ్యర్థం కాదు. అపమృత్యువు వాతపడ్డ ఈ చిన్నారిని తమరు తమ తపోబలంతో బతికించి నాకు పుత్రభిక్ష పెట్టాలి. అందుకు తపోనిష్టాగరిష్ఠులకు మీరు సమర్థులని మీ ముఖవర్చస్సే చెబుతోంది అని 1000 విధాల ప్రాధేయబడింది. గృత్సమధుని మనస్సు వెన్న క్షణమాత్రం అతడు ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఆ ముని శార్దూలమునకు సమస్తం అవగతమైంది. కీర్తితో ఇలా చెప్పాడు, అమ్మా, నీ పుత్రుడు జీవించే ఉపాయం చెప్తాను విను. నీకు తెలియకుండానే నీవు వినాయక స్వామిని శమీపత్రములతో ఎంతగానో పూజించావు. తత్ఫలితంగా నీవు సముపార్జించిన పుణ్య విశేషమును బాలునికి ధారపోస్తే నీ పుత్రుడు వెంటనే చప్పున బతికి లేచి కూర్చుంటాడు అని సలహా చెప్పాడు. ముని ఆదేశానుసారము ఆమె వెంటనే వినాయకుని స్మరించి, శమీపత్రార్చన వల్ల నేను ఆర్జించిన పుణ్యఫలముని ఈ బాలునికి ధారపోస్తున్నాను అని చేతిలో నీళ్లు తీసుకుని ఆ జలమును బాలుని చేతిలో విడిచింది. వెంటనే బాలుడు అమృతం సేవించినంత సునాయాసంగా లేచి కూర్చున్నాడు. కీర్తి ఆనందానికి అంతే లేదు. ఆమె గృత్సమధుని పాదాలకు పదే పదే ప్రణమిల్లింది. తర్వాత, తపోనిధి, నేను అజ్ఞానంతో చేసిన శమీపత్ర పూజా ఫలితంగా నేను బాలుని చేతిలో నీళ్లు ధారపోసినంత మాత్రంలోనే యమదూతల బారి నుంచి బయటపడి బాలుడు తిరిగి బ్రతికాడు. దాని విశేషం తెలిసి చేస్తే ఇంకా ఎంత ఘనతర ఫలితాన్ని ఇస్తుందో చెప్పలేను. కాబట్టి నేను శమీపత్ర పూజా విశేషంను తెలుసుకుని నిత్యం వినాయక స్వామిని శమీపత్రములతో అర్చిస్తాను. సర్వజ్ఞులకు మీరు శమీపత్ర మహత్యం నాకు తెలియచేయండి, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అని కోరింది. అంత గృత్సమధుడు, కళ్యాణి, శమీపత్ర పూజా విశేషం నాకు తెలిసిన మేరకు నీకు చెప్తాను. శమీ అనే నామం ఉచ్చరించమన్నంత మాత్రమే కోటి పాపాలు నశిస్తాయి. వ్రతదాన తపస్సుల వల్లను అనేక పుణ్యతీర్థములు సేవించుట వలను పంచాగ్ని జలధార తపస్సుల వల్లను కలుగు సత్ఫలితములన్నీ వినాయకునకు చేయు శమీపత్ర పూజకు సాటిరావు. ప్రాతకాలమున గాని 3 సంధ్యలందు గాని శమీ అను నామోచ్చారణ మాత్రమున గాని శమీపత్రములతో పూజించిన గాని స్వామిని ధ్యానించుట వలన గాని ఆ స్వామి వినాయకుడు మిక్కిలి సంతోషిస్తాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. దీనికి సంబంధించిన పురాతన ఇతిహాసము చెప్తాను విను అని ఆమెతో చెప్పాడు. 33వ అధ్యాయం సమాప్తం.